ఫోకస్ టీవీకి స్వాగతం సుస్వాగతం। ఈరోజు మనం ఒక వైఎస్ఆర్సీపీ అద్దంకి పట్టణానికి సంబంధించిన 17వ వార్డు మాజీ కౌన్సిలర్ హుసేన్ బాషా గారిని అడుగుదాం। బాషా గారు, ఈరోజు మనం కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర సంవత్సరాల కాలం దాటింది। అయితే ఈ సంవత్సరాల కాలంలోనే సామాన్య ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు। దాని మీద కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం చెప్పండి। మీకు ఇవాళ ఏం ఛానల్ ఫోకస్ టీవీ తరఫున ప్రజలందరికీ నా నమస్కారం, మీకు నా నమస్కారం। ఇవాళ ఏడాదిన్నర కాలంలో మనం చెప్పేది కాదు, పేద మధ్య తరగతి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ అందరికీ తెలుస్తుంది। మన జగనన్న గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు అనుభవించాక ఏదో చేస్తాము, ఏదో చెప్పాము, ఏదో చేస్తాము అని మాయ మాటలతో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఎక్కడ భారతదేశంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా అంత వ్యతిరేకత ఈ ప్రజలలో కనిపిస్తుంది। మనం చెప్పింది ఒకటి, చేసింది ఒకటి। అందువల్ల మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే బాగుందని మధ్యతరగతి ప్రజలు అనుకుంటున్నారు। అయితే మన కూటమి ప్రభుత్వం రావడానికి ఒక కారణమైన వ్యక్తి ఉన్నారు। ఎవరంటే జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు। అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఆయన డిప్యూటీ సీఎం గా ఉండి ప్రజలకి ఏం చేశారు, కనీసం ప్రజల్లో వచ్చి అవగాహనగా తెలుసుకొని 10 మందికి ఏమైనా ఉపయోగపడ్డారా? అది మీరు చెప్పింది చాలా కరెక్టు। ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లే, దానికి మనం ఎవరు కాదనటానికి లేదు। జనసేన పార్టీ వల్లే వచ్చింది, 10% ఓటింగ్ బ్యాంక్ కలిసింది కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారం ఇస్తుంది। అయినా ఇవాళ జనసేన పార్టీకి కానీ మన నాయుళ్ల కమ్యూనిటీకి కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసింది ఏమీ లేదు। మాటలకే డిప్యూటీ సీఎం అయ్యాడు, కానీ ఇవాళ ఏందో మన ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎమ్మా, లేకపోతే అతను తెలంగాణ ఆంధ్రాలో ఎన్ని రోజులు ఉంటున్నాడు, తెలంగాణకి ఎన్ని రోజులు పోతున్నాడు, అది మీరు గమనించాల్సిన పని ఉంది। ప్రజలకు ఏదో చేస్తాడని అనుకున్నారు, ఇవాళ ప్రజలు కాదు, వాళ్ళ పార్టీ నాయకులకే చేయాల్సిన మనం అంతెందుకు కందుకూరులో ఒక జనసేన పార్టీ కార్యకర్త చనిపోతే మనం ఏం చేశామో అన్ని పార్టీల వాళ్ళు అతనికి సంతాపం తెలియజేస్తే ఇవాళ ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ లేదు ఆయనకుండా, అది దానికి మీకు అర్థమైపోతుంది ఆయన ఏం చేస్తున్నాడు అనేది। అయితే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మహిళలకు అన్యాయం జరిగింది వైసీపీ ప్రభుత్వంలోని స్టేజ్ ఎక్కి ఊగాడు। అయితే వచ్చాక అసలు ఆ ఊసెత్తడం లేదు, అతను ఏం చేస్తుంటా ఎవరికి అర్థం కాని పరిస్థితి। దాని మీద మీ అభిప్రాయం? సార్, ఇన్ని వేల మంది మాయమయ్యారని చెప్పి ఆయనే చెప్పాడు కదా, ఏది ఇవాళ ఒక ఎంక్వైరీ వేసాడా మహిళల గురించి ఒక ఎంక్వైరీ చేశాడా, ఏదో ఒక కమ్యూనిటీ గురించి ఒక ఎంక్వైరీ చేశాడా? మనం మాట చెప్పాం, వచ్చాం, చాలు అంతే సార్। వాళ్ళు అనుకుంటుంది మనం మాట చెప్పాం, అధికారంలోకి వచ్చాం, చాలు, ప్రజలు చేయడం మళ్ళీ 5 ఏళ్లకి వాళ్ళ ముందుకు పోయేది అనే భావనలో కూటమి నాయకులు, కూటమి గవర్నమెంట్ ఉంది సార్। ఇప్పుడు 2029లో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ వచ్చింది, ఎవరైనా చేసినా జగన్ తలకాయ కిందకి కాళ్ళు పై తపస్సు చేసినా కానీ రాదు అని అంటున్నారు। 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చేదానికి అవకాశం ఉందా? పక్కాగా ఉంది సార్, పక్కాగా 100% ఉంది, వైసీపీ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది। ఎందువల్లంటే వాళ్ళు కూటమిగా వచ్చినా, ఎన్న విధాలుగా వచ్చినా, నిన్న ఒక దాంట్లో కూడా నేను చూశాను, ఒక ఇంటర్వ్యూలో కూడా, మీ సోషల్ మీడియా ఇంటర్వ్యూలో కూడా నేను చూశాను, భారతదేశంలో ఏ ఒక్క పార్టీ 54 మన 1951 రాజకీయం పుట్టిన కాడి నుంచి కూడా ఏ ఒక్క పార్టీ సొంతగా 3 ఏళ్లు పోటీ చేసిన ఘనత లేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డికి ఆ ఘనత తగ్గుతుంది అని అన్నారు। ఇవాళ కూటమి కాదు, 33 పార్టీలు కాదు, 30 పార్టీలు వచ్చిన 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం ఈ రాష్ట్రానికి, ఎవరైనా దీన్ని రాసి పెట్టుకోండి। మరి ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గంలో కొత్తగా ఇన్ఛార్జి ఇప్పుడు చింతలపూడి అశోక్ కుమార్ గారు నియమితులయ్యారు। డాక్టర్ గారు ఉన్నత చదువులు చదివి ప్రజాసేవలో ఉన్నాడు, పొలిటికల్ సేవలో ఉన్నాడు। అయితే ఇప్పుడు మన అద్దంకి ప్రజలు డాక్టర్ గారిని ఏ విధంగా హక్కును చేర్చుకుంటారని మీ అభిప్రాయం? ఖచ్చితంగా యువకుడు,
ఉత్సాహవంతుడు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమన్వయకర్త అయినటువంటి చింతలపూడి అశోక్ కుమార్ గారు. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, డాక్టరు. అందులో భాగంగా ఓపిక ఉంది సార్కి. ఎవరు ఏం చెప్పినా వినే స్వభావం ఉంది. అందువల్లనే కాకుండా అటువంటి స్వభావం ఉంది కాబట్టే మా గౌరవ పార్టీ అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆలోచించి ఒక యువ నాయకుడిని నన్ను పంపిస్తే బాగుండిద్ది అద్దంకి నియోజకవర్గం. ఇవాళ ఆయన వచ్చాడో లేదో, మొన్న గులకమ్మలో ఇన్సిడెంట్ జరిగితే దాని మీద ఒక అవగాహన, ఈ గులకమ్మ ఎన్ని రోజుల నుంచి ఇట్లాగే ఉంది, మొన్న ఒక అవగాహన కూడా ఆయన తెచ్చుకున్నాడు. అలాగే మా నియోజకవర్గ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిద్ది. అందువల్ల మా గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు కంపల్సరిగా. అద్దంకిలో కూడా అద్దంకి నియోజకవర్గాన్ని పరుగులు పట్టిస్తాడని మేము అనుకుంటున్నాం. చూస్తున్నారు కదా, 2029లో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖాయం, అద్దంకిలో వైసీపీ జెండా ఎగరేయడం ఖాయం అనేది మన మాజీ కౌన్సిలర్ 15వ వార్డు కౌన్సిలర్ హుస్సేన్ బాషా గారు చెప్తున్నారు. ఫోకస్ టీవీ ధన్యవాదాలు.